రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పాలనా పరంగా, రాజకీయంగా పార్టీలో, ప్రభుత్వంలో లోపాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మరింత సమయం కేటాయించనున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగనున్నారు. నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనకు సీఎం సిద్ధమవుతున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్ పర్యటన తరువాత జిల్లాల టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు జనవరి 27 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏడాది పాలనలో హస్తం పార్టీకి అనుకున్నంత మైలేజీ రాకపోవడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జిల్లాల టూర్కు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు, అడ్మినిస్ట్రేషన్ పై పట్టు సాధించేందుకు రివ్యూలు చేపట్టడం, పార్లమెంట్ ఎన్నికల కారణంగా జిల్లాల పర్యటనకు సీఎం కు సమయం దొరకలేదు. దీంతో సీఎంగా ఏడాది పాలన పూర్తి కావడంతో ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోనున్నారు. పాలనా వ్యవహారాలకు ఇబ్బంది కలగకుండా టూర్ షెడ్యూల్ తయారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం బాధ్యతలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రతి జిల్లాలో లబ్ధిదారులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు మంత్రులను రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జిల్లాల పర్యటనకు ముందే రాష్ట్ర మంత్రులు జిల్లాల్లో పర్యటించేలా సీఎం మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 15 వరకు ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. వారికి కేటాయించిన జిల్లాల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కానీ చాలా మంది మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించడం లేదని, అక్కడ ఉన్న గ్రూప్ తగాదాలను పరిష్కరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో పార్టీలోని గ్రూప్ తగాదాల ఇష్యూలు గాంధీ భవన్ కు చేరడంతో పార్టీలో వివాదాలపై సీఎం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో ఇబ్బందులు ఇప్పటి నుంచి గాంధీ భవన్ వరకు రాకుండా ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యతలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రులు జిల్లాల్లో పార్టీ వ్యవహారాలపై తప్పనిసరిగా ఫోకస్ పెట్టాలని సీఎం మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.